హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త చాలా రకాల టిప్స్‌ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి. మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకున్నాం కదా! తెచ్చుకున్న 1, 2 రోజులకే ఈ విధంగా పాడైపోతూ ఉంటాయి. ఇంకా ఆ నిమ్మకాయని మళ్ళీ దీంట్లో పెట్టేసామంటే ఇవి కూడా పాడైపోతాయి. మరి నిమ్మకాయలు పాడవకుండా ఫ్రెష్‌గా ఉండాలి అనంటే ఇలా అయితే చెయ్యండి. నిమ్మకాయలు ఎన్ని రోజులున్నా ఫ్రెష్‌గా ఉంటాయి. అస్సలు పాడవనమాట. ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి. లేదు మీకు టిష్యూ తీసుకుంటామన్నా పర్లేదు. ఏదైనా సరే తీసుకొని ఇలా ఒక్కొక్క నిమ్మకాయని ఇలా ఒక్కొక్క పేపర్లో చుట్టేసేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఇంకా దీన్ని బాక్స్‌లో కానీ లేదంటే ఒక కవర్‌లో కానీ పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా పాడవు అనమాట. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా పాడైనా అది పేపర్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే ఉంటుంది కాబట్టి మిగతావి పాడయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. సెకండ్ టిప్ చూడండి. మనమైతే ఎక్కడికైనా ఊర్లకు అలా వెళ్తూ ఉన్నప్పుడు లగేజ్ సర్దుతూ ఉంటాం కదా! మరి ఈ విధంగా మడత పెట్టేసామంటే మనం తీసేటప్పుడు పెట్టేటప్పుడు పడిపోతూ ఉంటుంది. మరి అలా పడిపోకుండా నీట్‌గా ఉండాలి. మనము మళ్ళీ తీసేంత వరకు కూడా మడత ఊడిపోకుండా ఉండాలి. అలాగే తక్కువ ప్లేస్‌లో ఎక్కువ బట్టలు పట్టాలి అనంటే ఇలా టీ షర్ట్‌ని అయితే కింద ఇలా తీసేసుకోండి. ఇలా మనకి రివర్స్‌లో పైకి ఇలా మడవండి. ఇలా మడిచిన తర్వాత ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మళ్ళీ నెక్స్ట్ ఇలా మడత పెట్టేసేయండి. ఇలా అటు ఇటు మళ్ళీ మడత పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టేసేసి ఇప్పుడు మొత్తం ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి ఇంకా కింది నుంచి ఇలా పక్కన పెట్టేసుకొని పైనుంచి ఇలా ఫోల్డ్ చేయాలి కిందికి. చూడండి ఇలా నెక్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కింద ఇంకా మడత ఉంది కదా, ఆ మడతలోనికి ఇలా పెట్టేసేయాలన్నమాట. దూర్చేసేయాలి. ఇలా పెట్టడం వల్ల ఇంకా మనకి ఎన్ని రోజులున్నా కూడా అది ఊడిపోవడమో లేదంటే అస్సలు అలానే ఉంటుంది. మనం లగేజ్ సర్దుకున్నప్పుడు మనం ఎటు తీసినా అస్సలు మడత అనేది ఊడిపోదు. అలాగే తక్కువ ప్లేస్లో కూడా మనం ఎన్ని టీ షర్ట్లనైనా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదా ఐడియా. అయితే నచ్చిందా మీకు? మరి నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఎలా ఉంది అనేది కూడా మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి మనమైతే వెల్లుల్లిపాయల్ని ఇలా ఏదైనా చచ్చుబడినవి ఉన్నా కొద్దిగా పాడైపోయినట్టున్నా పడేస్తూ ఉంటాం కదా! పడేయకుండా ఇలా అయితే చెయ్యండి. చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మనం వేస్ట్గా పడేసే వాటిని కూడా ఇలా తిరిగి రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఒక చిన్న రోల్ అయితే తీసుకోండి. ఇలా దాంట్లో వేసేసి ఇలా బరకగా మరి మెత్తగా అవసరం లేదు. ఇలా దంచాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దంచేసేయండి. ఇలా మనం దంచామంటే మనకి ఇదొక అద్భుతాన్ని అయితే చేస్తుంది. ఏంటి మనం ఈ పడేసి వెల్లుల్లిపాయతో అద్భుతం అనుకుంటున్నారా? చూడండి ఇలా ఒక గిన్నెలోకైతే వేసేసేయండి. వేసేసి ఇప్పుడు దీన్ని మనం ఎక్కువగా బల్లులు, ఎలుకలు, అలాగే చిన్న బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో కనుక పెట్టేశామంటే ఇది ఎక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి ఈ స్మెల్కి అస్సలు రావన్నమాట. చిన్న బొద్దింకలు కానీ, బల్లులు కానీ, ఎలుకలు కానీ, చిన్న పురుగులు కానీ అస్సలు రావు. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. ఇంకా ఇప్పుడైతే వర్షాకాలము సాయంత్రం అవ్వగానే విపరీతమైన దోమలు లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా కనుక చేశారంటే ఇది న్యాచురల్ రెమెడీ, హోమ్ రెమెడీ కాబట్టి మనకి అస్సలు దోమలు అనేది లోపలికి రావు. అదీ కాక చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఆల్ అవుట్, గుడ్ నైట్లు ఇలా పెట్టామనుకోండి, వాటి స్మెల్ వల్ల కూడా పిల్లలకు జలుబు అలా చేస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. మనకి ఎఫెక్ట్ ఏమీ ఉండదు పిల్లలకి. అలాగే మనకి ఇంట్లోకి దోమలు ఒక్కటి కూడా రావన్నమాట. ఇలా మనము నిమ్మకాయకి ఇలా మొగ్గ ఉంటాయి కదా, ఆ లవంగాలను అయితే ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి దీన్ని మనకు ఎక్కడైతే ఎక్కువగా దోమలు వస్తూ ఉంటాయో డోర్ల దగ్గర లేదంటే టీవీల దగ్గర, ఎందుకంటే కొద్దిగా బ్లాక్గా ఉండే వాటిని ఎక్కువ ఆకర్షిస్తాయన్నమాట దోమలు. ఆ ప్లేస్లో కనుక పెట్టేశామంటే ఇంకా మనకి దోమలు ఒక్కటి కూడా రావన్నమాట ఈ స్మెల్కి. అలాగే ఈ రెండు కలిసి మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మనకి జలుబు ఉన్న కూడా తగ్గిపోతుంది అనమాట ఈ స్మెల్కి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి మనము ఏదైనా స్వీట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఇలా పల్లి చెక్కలు కానీ స్వీట్స్ ఇలా రకరకాల స్వీట్ ఐటమ్ తెచ్చుకున్నప్పుడు
మనము అవి డబ్బాలో పెట్టేస్తూ ఉంటాము, లేదంటే ఇలాంటి బాక్సుల్లో పెట్టేస్తూ ఉంటాము. ఇలా పెట్టినా కూడా ఒక్కొక్కసారి పిల్లలు తీసినప్పుడు మూత సరిగ్గా పెట్టకపోయారంటే ఇంకా చీమలు అనేది ఎక్కేస్తూ ఉంటాయి. చీమలు పట్టినాయంటే మొత్తం పిండి పిండి చేసేస్తాయి, అస్సలు తినాలనిపించదు. మనకి అవి చీమలు ఎక్కినాయంటే ఇంకా దాంట్లో ఎక్కడో ఒకటో చోట ఇరుక్కొని ఉంటాయి కాబట్టి అస్సలు తినలేమన్నమాట. మరి చీమలు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా కొద్దిగా వెనిగర్ని అయితే తీసేసుకోండి. వెనిగర్ని ఇలా కొద్దిగా కాటన్ కనేసుకొని ఇలా మొత్తం బాక్స్కి అంతా ఇలా చుట్టూరా అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అస్సలు మనకి ఘాటు అంటే ఈ ఘాటు వల్ల చీమలు అస్సలు రావన్నమాట. చాలా బాగుంటుంది. మూత సరిగ్గా పెట్టకపోయినా చీమలు అనేది పట్టవు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కారం పొడిని అయితే తెచ్చుకుంటాం కదా, లేదంటే మిషన్లో ఎక్కువగా పట్టిస్తూ ఉంటాము. మరి కారం పొడి పురుగు పట్టకుండా, నల్లగా కాకుండా, కలర్ మారకుండా, టేస్ట్ మారకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. కారం పొడి కూడా పురుగు పడుతుందా అని అనుకోవచ్చు, తప్పకుండా పడుతుందండి. మనము అలానే పెట్టేసామంటే కారం పొడికి ఖచ్చితంగా పురుగు పడుతుంది. అందుకని ఇలా కొద్దిగా సాల్ట్ను కలిపి పెట్టేసామనుకోండి, పురుగు పట్టదు, కలర్ చేంజ్ కాదు, టేస్ట్ మారదు, రంగు మారదు. మనం పట్టించినప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పేస్ట్ అయిపోయిందని ఇంకా పడేస్తూ ఉంటాము. ఇది మనం ఒత్తిన కూడా రాదు, ఇంకా రాదని పడేసేటప్పుడు ఒక్కసారి ఇలా అయితే చెయ్యండి. ఇలా చేయడం వల్ల అయిపోయింది అన్న పేస్ట్లో కూడా ఇంకా మనకి చాలా మళ్ళీ 2-3 రోజులకు లేదంటే 4-5 రోజులకు అయ్యేంత పేస్ట్ కూడా ఉండి ఉంటుంది. ఇలా మనము ఒక బాక్స్లో పెట్టేసేసి ఇలా మూతతోటి ఇలా అనాలన్నమాట. మీ ఇష్టం, మీరు పైనకి అనుకోవాలంటే ఇలా కింది నుంచి ఇలా అనండి, లేదు అని అంటే పైనుంచి ఇలా అనేసామంటే, ఎలా కావాలంటే కిందికి కావాలంటే కిందికి, పైన కావాలంటే అనుకున్నారంటే చూడండి మనకైతే పేస్ట్ మొత్తం ఇలా పైకి అయితే వచ్చేసింది. మనం అయిపోయిందని పడేసే దాంట్లో కూడా మళ్ళీ 3-4 రోజులకు అయ్యేంత పేస్ట్ అయితే ఉండిందనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు పడేసేటప్పుడు ఒక్కసారి ఈ టిప్ని అయితే ట్రై చేయండి, లేదంటే చపాతీ కర్రతో కింది నుంచి రుద్దిన మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం ధనియాలని చాలా రకాలుగా వంటల్లో వాడుతూ ఉంటాము. ధనియాల వల్ల చాలా ఉపయోగాలండి. ధనియాల వల్ల మనకి అజీర్తి అనేది తగ్గుతుంది అనమాట. చాలామందికి డైజెషన్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కడుపు కూడా ఎక్కువగా నొప్పి తీస్తూ ఉంటుంది. మనం ఏదైనా తిన్నది అరగనప్పుడు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా అయితే చేయండి. ధనియాలని ఇలా కొద్దిసేపు దంచాలన్నమాట. ఎందుకంటే ఇవి ఓపెన్ అవ్వాలి. అంటే మనకి ధనియాలు అనేది పొడి కాకూడదు, ఇలా మనకి రెండు పాయలుగా కావాలన్నమాట. అంటే మనకి ధనియం అనేది 2 పొరలు కావాలి. అలా అయ్యేంతవరకు కొద్దిసేపు దంచేసి తర్వాత ఒక గ్లాస్లో వేసేసి నైట్ అంతా వదిలేసేసి కలిపేసి వదిలేసేయండి. ఉదయం మార్నింగ్ కనుక దీన్ని తీసుకున్నామంటే డైజెషన్ ప్రాబ్లం ఉండదు, మోషన్ ఫ్రీ అవుతుంది. అలాగే మన కడుపులో ఏదైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా చనిపోతాయి. అలాగే మనకి మౌత్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే స్టమక్ అయితే చాలా నీట్గా అయిపోతుంది అనమాట. ఎందుకంటే మోషన్ ప్రాబ్లం లేకపోతే ఇంకా స్టమక్ అనేది చాలా బాగుంటుంది కదా, అందుకోసమని ఇలా చేసామంటే మనకి ఏదైనా తిన్నది అరగకపోయినా కూడా డైజెషన్ అయితే అవుతుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుందండి. కడుపు నొప్పిని కూడా ఈ వాటర్ అనేది తగ్గిస్తాయన్నమాట. అంత మంచి గుణాలు ఉంటాయండి ఈ వాటర్లో. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము కిచెన్లో వంట చేసుకుంటూ కానీ లేదంటే కూరగాయలు తరుక్కుంటూ కానీ ఇలా ఫోన్ పెట్టుకొని మనం వీడియోలు కానీ సాంగ్స్ కానీ లేదంటే సీరియల్ కానీ చూస్తూ ఉంటాం. మరి మనం ఇలానే పెట్టేశామంటే వాటర్ పడిన తడికి ఫోన్ అనేది పాడవుతూ ఉంటుంది. లేదు అని అంటే కింద రాసుకొని పోయినట్లుగా అలా అవుతూ ఉంటుంది. లేదు అంటే మనకి ఇలా కూర్చొని చూడాలంటే కనిపించదు కదా, అలాంటప్పుడు ఇలా బట్టలకు పెట్టే క్లిప్పుల్ని ఇలా పెట్టేసుకోండి. సెల్ ఫోన్కి పెట్టేసుకొని ఇంకా మీకు ఎక్కడ కావాలంటే అటు తిప్పేసుకొని వీడియోలు చూసుకోవాలన్నా, పాటలు చూసుకోవాలన్నా, సీరియల్ చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో కొద్దిగా వ్యాజ్లిన్ తీసుకోండి. వ్యాజ్లిన్ అలాగే హనీ ఈ రెండింటిని సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను వ్యాజ్లిన్ తీసుకున్నా కదా, అదే క్వాంటిటీలో హనీని కూడా తీసుకోండి. మనకి హనీ వ్యాజ్లిన్ 2 కలిపి అద్భుతాన్ని అయితే చేస్తాయన్నమాట. ఏంటి అద్భుతము అని అనుకుంటున్నారా? అవునండి, ఈ రెండింటిని కలిపేసేసి మనము ఫేస్కు అలాగే పెదవులు చాలాసార్లు మనం పెదవులను గట్టిగా అన్నామంటే చీలినట్లుగా అయిపోతూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే
పెదవులు పగిలిపోయినట్లుగా, అలాగే పెదవులు అనేది రఫ్గా అయిపోయినట్టుగా, స్కిన్ అంతా దాని పెదవుల పైన లేసినట్లుగా అయిపోతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఏది ఉండదన్నమాట ఇలా మనం అప్లై చేయడం వల్ల. ఇలా రెండింటిని కలిపేసేసి నైట్ పడుకునేటప్పుడు పెదవులకైతే అప్లై చేయండి. ఇలా అప్లై చేసేసామంటే మన ఫేస్కి అప్లై చేసిన ఫేస్ కూడా చాలా గ్లోగా అయిపోతుంది. ఫేస్కి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగేసుకోండి. పెదవులకైతే నైట్ మొత్తం అలానే పెట్టేసుకోండి. మార్నింగ్ పెదవులు అనేది చాలా స్మూత్గా అయిపోతాయి అన్నమాట. చాలామందికి సీజన్తో సంబంధం లేకుండా పెదవుల పైన అంతా పొట్టు పొట్టుగా లేస్తూ ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది తయారు చేసి పెట్టేసుకొని ఒక సీసాలో పెట్టేసుకున్నామంటే ఇది 10 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది, పాడవదనమాట. మనం రోజు కలుపుకోవాలంటే ఇబ్బందిగా అనిపించినప్పుడు ఇలా అయితే చెయ్యండి. అలాగే మనకి చలికాలంలో కొద్దిగా చేతులు పగిలినట్లుగా, అలాగే గోళ్ళ దగ్గర కూడా స్కిన్ లేసినట్లుగా అయిపోతుంది కదా, అలాంటప్పుడు కూడా ఇలా గోళ్ళ దగ్గర అలా మసాజ్ చేసినట్లుగా అన్నామంటే చాలా బాగుంటుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక గ్లాస్తో వాటర్ అయితే తీసుకోండి. ఆ వాటర్లో కొద్దిగా పసుపును, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపును వేయండి. అలాగే కొద్దిగా నిమ్మరసం వేసేసి తర్వాత దాంట్లో కొద్దిగా హనీని అయితే వేయాలన్నమాట. హనీ వేసేసి తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను కూడా దంచి వేసుకోవాలి. ఇది ఎందుకు అని అంటే పీరియడ్స్ టైంలో చాలామందికి కడుపు నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, కడుపు నొప్పితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి కడుపు నొప్పిని తగ్గించుకోవాలని అవి ఇవి వాడుతూ ఉంటారు. అటువంటి ప్రాబ్లం ఏది లేకుండా ఈ విధంగా చూడండి, ఇలా మనము గ్లాస్లో పసుపు, అలాగే హనీ, నిమ్మరసము, ఇలా అల్లం దంచి వేసేసుకొని ఈ వాటర్ని ఒక 10 నిమిషాలు అలానే కలిపి వదిలేసేయండి. తర్వాత వాటర్ని కలిపేసుకొని తాగేసేయండి. కడుపు నొప్పి అనేది పీరియడ్స్ టైంలో వచ్చేది చాలా తగ్గిపోతుంది. అసలు తొందరగా తగ్గుతుంది. ట్యాబ్లెట్లు ఏవి వాడకుండా తగ్గించుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, చపాతీ కర్ర పైన ఏంటి కాలు పెట్టి ఇలా ఉంటుంది అనుకుంటున్నారా? అవునండి, మనం వాడకుండా పక్కన పెట్టేసిన చపాతీ కర్ర ఉంటే తీసేసుకోండి. ఒక్కొక్కసారి మనకి కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కినట్టుగా, మొద్దు బారిపోయినట్టుగా, సచ్చుబడినట్లుగా అనిపిస్తూ ఉంటాయి కదా, అసలు కాళ్ళు సరిగ్గా నడవడానికి కూడా ఒక్కొక్కసారి అంటే చచ్చుబడినట్లుగా అనిపిస్తూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఇలా మనం చపాతీ కర్ర పైన ఇలా తిప్పుతూ ఇలా కాళ్ళతో అన్నామంటే, కాళ్ళతో చేతులతో మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఫ్రీ అయిపోతాయి అన్నమాట. కాళ్ళు చేతులు చాలా బాగా యూజ్ అవుతుందండి. వాడకుండా పక్కన పెట్టేసిన చపాతీ కర్రతో ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని అయితే వేయండి. అలాగే బియ్యం పిండి వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపును వేయండి. అలాగే పాలు, మీకు పాలు ఇంత అంతా అని కాదు కానీ అది ఇలా కలుపుకోవడానికి సరిపోయేటంత పాలనైతే వేసేసుకోండి. ఇది ఎందుకు అంటే చెప్తాను. చాలామందికి అప్పర్ లిప్ పైన వెంట్రుకల మాదిరి వస్తూ ఉంటాయి కదా, అవి చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రో చేయించుకునేటప్పుడు తీపిస్తూ ఉంటారు. అలా తీపియడం వల్ల ఇంకా ఎక్కువ అయిపోతుందన్నమాట సమస్య, ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా మనకి అలా తీపిచ్చుకునేటప్పుడు విపరీతమైన నొప్పి వస్తుందన్నమాట. ఆ నొప్పిని భరించే కంటే ఇలా రెగ్యులర్గా బియ్యపిండి, పసుపు, అలాగే పాలతో ఈ మూడింటిని కలిపేసేసి ఇలా బాగా అప్పర్ లిప్ పైన ఎక్కడైతే వెంట్రుకలు ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలా బాగా మసాజ్ చేసినట్లుగా అనాలన్నమాట. ఇలా రెగ్యులర్గా ఒక 10 డేస్ కనుక చేసామంటే అస్సలు తగ్గిపోతాయన్నమాట. రోజు చెయ్యండి. లేదు అని అంటే 2 డేస్కి ఒకసారి అయినా ఇలా కంటిన్యూగా చేసి ఇలా తర్వాత ఇది ఆరిన తర్వాత ఇలా ఒక క్లాత్తో తూడ్చేసేయండి, లేదంటే కడిగేసుకోండి. మనకి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనము సిలిండర్ని రోజు వాడుతూ ఉంటాము. మనము కిచెన్లో పెట్టినప్పుడు ఆ సిలిండర్ చుట్టుపక్కల అంతా రస్ట్ పట్టేసి మనం ఎంత నీట్గా తూడ్చినా పోకుండా ఉంటుంది. ఎందుకంటే దాని దగ్గర గ్యాప్ ఉన్నది కదా, అదంతా రస్ట్ పట్టేసి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా అయితే చేయండి. మన ఇంట్లో ఇలాంటి మెటల్ గాజులు అయితే ఉంటాయి కదా, మనము అలాంటివి వేస్ట్ అని ఇంకా అవి పాతగా అయిపోయినాయనో లేదంటే కలర్ పోయినాయని పడేస్తూ ఉంటాము. మళ్ళీ దీనికోసం సపరేట్గా స్టాండ్ కొనాల్సిన అవసరం లేకుండా ఇలా గాజులను సిలిండర్ కింద పెట్టేసేయండి. ఇది గ్యాప్ ఉంటుంది కాబట్టి సిలిండర్ కింద తుప్పు పట్టడమో లేదంటే అదంతా మట్టిగా పేరుకొని పోవడమో లేకుండా నీట్గా ఉంటుంది. మనం తుడవడానికి నీట్గా ఉంటుంది, ఊడ్చడానికి కూడా నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, సేమ్ సైజు ఉండే గ్లాసులు కానీ కప్పులు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో ఇరుక్కొని పోతూ ఉంటాయన్నమాట.
అలాంటప్పుడు మనం ఎంత తీసినా రావు. అలా తీసి చేతులు నొప్పి పుట్టించుకోవాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ని అయితే ఫాలో అయ్యారంటే మనం ఈజీగా ఇరుక్కొని పోయిన గ్లాసులను అయితే తీసేసుకోవచ్చు అనమాట. ఏం లేదండి, ఒక గిన్నెలో నీళ్ళనైతే పెట్టేసి వేడి చేయండి. ఆ వాటర్ వేడెక్కేటప్పుడు ఆ గ్లాసుల్ని అందులో వేసేసేయండి. ఇలా వేసేసేయాలన్నమాట. వేసేసి ఇలా స్పూన్తో అటు ఇటు తిప్పండి. ఇలా కొద్దిసేపు చేసామంటే ఆ గ్లాసులు అనేది ఆ వాటర్కి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఆ వేడి వాటర్ లోపలికి పోవడం వల్ల ఇంకా ఆ గ్లాస్ని అయితే బయటికి దొబ్బేస్తాయి అన్నమాట. ఇలా మనం చేసామంటే గ్లాసులైనా గిన్నెలైనా ఏదైనా సరే ఒకదాంట్లో ఒకటి ఇరుక్కొని పోయినప్పుడు ఈజీగా బయటకైతే తీసుకోవచ్చు అనమాట. చూడండి, మనం ఇలా తీసామంటే ఒకదాంట్లో నుంచి ఒకటి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం చేసామంటే మనకి చేతులు నొప్పి పుట్టకుండా ఈజీగా 2-3 మినిట్స్లో మనమైతే తీసేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే చపాతీకో పుల్కకో ఇలా ఏదైనా గోధుమ పిండి అయితే కలిపి పెట్టింటాం పూరికందు. మనం చేసి కలిపినదంతా అయిపోదు. మరి అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఆ పిండిని తీసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ది డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బాకైతే కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేయండి. ఆయిల్ని అప్లై చేసేసి తర్వాత ఆ పిండిని దాంట్లోకైతే పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే అస్సలు ఇంకా మళ్ళీ మనం చేసుకోవాలన్నప్పుడు దాన్ని తీసి ఆ కూలింగ్ తగ్గేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా, అలాగే మనకి అది ఎక్కువగా చల్లగా ఉంటుంది, మనకి ఎలా తీయాలి అనే టెన్షన్ లేకుండా ఈజీగా మనమైతే ఇలా పెట్టేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా మనకి కావాల్సినప్పుడు తీసుకొని వెంటనే చేసేసుకోవచ్చు. అది అలాగే పిండి కూడా నల్లబడకుండా కలర్ మారకుండా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే బాస్మతి రైస్ అయితే తెచ్చుకుంటాం కదా, ఇవి కొద్దిగా రేట్ ఎక్కువ. అలాగే మనం రోజు చేయలేము, ఎప్పుడో మంత్లీ వన్సో లేదంటే ట్వైసో చేస్తూ ఉంటాము. మరి బాస్మతి రైస్ పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. నేను బాస్మతి రైస్ తెచ్చుకున్నప్పుడే ఒక 2-3 కేజీస్ కానీ 5 కేజీస్ కానీ తెచ్చిపెట్టుకుంటాను అనమాట. తర్వాత ఇలా ఒక డబ్బాలో పోసేసుకొని ఇలా ఒక 4-5 బిర్యానీ ఆకుల్ని, ఇప్పుడైతే ఇవి కిలోనే కాబట్టి నేను 2 వేసాను, ఎక్కువగా ఉన్నప్పుడు ఒక 4-5 వేసేసేయండి. వేసేసి మూత పెట్టేసామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా ఇంకా పురుగు పట్టవన్నమాట. ఆ ఘాటుకి స్మెల్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఒక్కోసారి గాజులు కొత్తవి తెచ్చుకున్నా కూడా ఓడిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే చూడండి, నేనైతే ఇవి నిన్ననే వేసుకున్నాను, అప్పుడే ఓడిపోయినాయి అనమాట. ఇలా ఎందుకు పోతాయి అని అంటే అవి సరిగ్గా అతుక్కోయి ఉండవు. చూడండి, ఇలా ఓడిపోతూ ఉంటాయి. ఓడిపోయిన గాజులు వేసుకోకూడదు. మరి అవి ఓడిపోకుండా మనకి ఇలా అయితే చేశారంటే మనకి అస్సలు గాజులు వేస్ట్ కాకుండా ఓడిపోకుండా కొత్తగా ఉంటాయన్నమాట. చూడండి, అవి ప్లెయిన్ గాజులకైతే చేయండి. డిజైన్ గాజులకైతే మెరుపు పోతుంది. చూడండి, ఇవైతే ఎన్ని గాజులు పోయాయో. నేనైతే వేసుకున్న డజన్ గాజులో 4-5 గాజులు ఓడిపోయాయి అన్నమాట. మరి అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే గాజులను అయితే తీసుకోండి. మనం తెచ్చుకున్నప్పుడే ఇలా చేసామంటే సరిపోతుందన్నమాట. ఒక గిన్నెలో అయితే వేయండి. వేసేసి దాంట్లో బాగా వేడిగా ఉండే వాటర్ని అయితే పోయాలన్నమాట. ఇవి ప్లెయిన్ గాజులు కాబట్టి దీనికి మెరుపు అది పోతుందనే టెన్షన్ లేదనమాట. ఇలా పోసేసేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయండి ఆ వాటర్లోనే. అది జాయింట్ల దగ్గర మనకి ఆ వేడి వాటర్ వల్ల బాగా గట్టిగా అతుక్కుంటుందన్నమాట. సరిగ్గా అతుక్కోకుండా కొద్దిగానే అతుక్కొని ఉండింది అనుకోండి, అవి ఓటిపోతూ ఉంటాయి వేసుకున్నప్పుడు. అలా కాకుండా ఇలా చేసామంటే మనకి ఇలా ఓపెన్ కాకుండా మనకి జాయింట్ల దగ్గర గట్టిగా అతుక్కుంటాయన్నమాట. మనకి గాజులు అనేది వేస్ట్ కావు, అలాగే మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం తెచ్చుకున్నప్పుడు అంతా ఓటిపోతూ ఉంటాయి, అవి డబ్బులు అనేది వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా చేశారంటే మనం ఇంకా వేసుకున్నామంటే అస్సలు ఓడిపోవు, గాజులు కూడా గట్టి పడతాయన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఇలాంటి మాయిశ్చరైజర్ని అయితే వాడుతూ ఉంటాం కదా. మాయిశ్చరైజర్ వాడేటప్పుడు ఒక్కసారి ఇలా చేయండి. మాయిశ్చరైజర్లో ఇది కలిపారంటే మీరే ఆశ్చర్యపోతారు. మీ స్కిన్ అనేది చాలా మెరిసిపోతుంది అనమాట. ఏం లేదండి, మాయిశ్చరైజర్లో కొద్దిగా చిటికెడంత పసుపునైతే వేయండి. వేసేసి రెండింటిని కలిపి ఇది మన ఫేస్కు మన హ్యాండ్స్కు అప్లై చేసుకున్నామంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి ఇది ఒక మాయిశ్చరైజర్ అని ఎవ్వరు అనుకోరనమాట. మనకి ఫౌండేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. మనకి స్కిన్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది, చాలా బాగుంటుందన్నమాట. ట్రై చేయండి. నాకైతే ఫుల్ జలుబు ఉంది, మాట్లాడడానికి కూడా ఆయాసం వస్తుందన్నమాట. అంత జలుబు ఎక్కువగా ఉంది, అయినా కూడా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను.
ఇలా అయితే చెయ్యండి. ఏదైనా వీడియోలో సరిగ్గా లేకపోతే ఏమీ అనుకోవద్దండి వాయిస్ అయితే. ఎందుకంటే ఫుల్ జలుబుందనమాట. ఇలా మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేసామంటే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్పు, ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్పు. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసమనో లేదంటే ఫంక్షన్ల కోసమనో, ఫంక్షన్లప్పుడో పెళ్ళిళ్ళప్పుడో మనము అల్లాన్ని అయితే గీరుతూ ఉంటాం కదా. మనం ఎక్కువ అల్లాన్ని గీరేటప్పుడు ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు లేదంటే పెళ్ళిళ్ళప్పుడు మనకి కావాల్సినన్ని చాకులు అయితే ఉండవు కదా గీరడానికి. అలాంటప్పుడు ఇలా అయితే చేయండి. చూడండి, చాకు లేకపోయినా కూడా ఇలా కొద్దిగా షార్ప్గా అంచు ఉండే గ్లాస్ని అయితే తీసుకోండి. ఆ గ్లాస్ తోటి ఇలా అన్నామంటే చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఈ విధంగా మనము ఒక్కరమే ఎక్కువ అల్లముని గీరలేము కదా, ఇంట్లో చాలామందిని కలిసి అల్లాన్ని గీరుతూ ఉంటాము. అలాంటప్పుడు అన్ని చాకులు ఉండవు, ఎక్కువ స్పూన్లు కూడా ఉండవు కదా. అలాంటప్పుడు ఇలా మనం గ్లాస్తో కనుక చేసామంటే చాలా బాగుంటుందన్నమాట. అసలు నీట్గా వచ్చేస్తుంది. చూడండి, తొక్క కూడా అల్లం వేస్ట్ కాకుండా ఓన్లీ తొక్కనే వస్తుందన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా అల్లాన్ని గీకారంటే ఇంకా టెన్షన్ అనేది ఉండదన్నమాట. మనం ఎక్కువ అల్లం గీరాలన్నప్పుడు ఫంక్షన్లప్పుడు అలాంటప్పుడు మనకి చాకుతో పని ఉండదు. అలాగే మనము గ్రైండర్కి వేసేటప్పుడు అల్లాన్ని మనము మిక్సీ పట్టిస్తూ ఉంటాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్కు, అప్పుడు కూడా చాకుతో అవసరం లేకుండా అదే గ్లాస్ తోటే ఇలా కట్ చేయొచ్చు అనమాట. అల్లాన్ని కూడా షార్ప్గా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టి కొద్దిగా ప్రెస్ చేసామంటే కట్ అయిపోతుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందని ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ అండి.